తీసుకో స్కూల్కి ఫోన్ చేసినప్పుడు ఇటు నుంచి డైరెక్ట్గా ఫీజు పే చేసేస్తాను. ఓకేనా? నేను పే చేసేస్తాను. థ్యాంక్ యూ మేడం, నాకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నేను బాగా చదువుకొని మీకులాగా అందరికీ హెల్ప్ చేస్తాను. మంచి పొజిషన్ తీసుకుంటాను. అన్నయ్యని మమ్మీని హ్యాపీగా చూసుకుంటాను. వెరీ గుడ్. ఫస్ట్ అది నువ్వు ఏం చేయాలన్నా నీకు స్టడీ కావాలి. ఓకేమా? స్టడీకి 15,000, బస్ ఫీజు 5,000, మొత్తం 20,000. ఈమె సింగిల్ పేరెంట్ అండి. ఈ బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. పాపను చదివించడానికి మనీ లేక లాస్ట్ ఇయర్ స్కూల్కి పంపించకుండా పాపని ఇంట్లోనే ఉంచేశారు. ఈ ఇయర్ మనం సపోర్ట్ చేసి పాప ఎడ్యుకేషన్ బాధ్యత అంతా మనం తీసుకున్నాము. నేను ఒక్కదాన్నే చేస్తున్నది కాదు, కొంతమంది ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ పాపకి ఎడ్యుకేషన్ అందుతుంది. మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది ముందుకు వస్తే ఇలాంటి పిల్లలకి ఎందరికో మనం లైఫ్ని ఇవ్వచ్చు. అన్నదానం ఈరోజు చేస్తే రేపు మళ్ళీ ఆకలి అవుతుంది. అదే విద్యను దానం చేస్తే వాళ్ళ లైఫే సెట్ అవుతుంది. ఆలోచించండి, మనం ఒక్కరికన్నా లైఫ్ ఇవ్వలేమా?